హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో అగ్రికల్చరల్ కౌన్సిల్ వ్యవసాయ మండలి ఏర్పాటు బిల్లును ఒకదాన్ని ఆమోదించడం జరిగింది. అసలు ఏంటి అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏంటి, అది మనకి ఏ విధంగా దానివల్ల ఉపయోగం అవుతుంది ఏంటి, దానివల్ల ఉండేటువంటి అంటే పూర్తి స్థాయిలో మనం చెప్పలేం, కానీ దానివల్ల ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి అనేటువంటివి కూడా ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికంటే ముందుగా ఏంటంటే ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోల్లో చాలాసార్లు నేను మీకు చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కూడా మెడికల్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే వెటర్నరీ కాలేజెస్ అన్నిటికీ కూడా వెటర్నరీ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే మన అగ్రికల్చరల్ కాలేజెస్ వచ్చేసరికి, లేకపోతే అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి దీన్ని నియంత్రించేటటువంటి ఒక మండలి అనేటువంటిది లేదు అనేది ఇంతకు ముందు వీడియోల్లో నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ వ్యవసాయ మండలి అనేటువంటిది రాష్ట్ర స్థాయిలోనూ లేదు, అలాగే జాతీయ స్థాయిలోనూ కూడా మనకి ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఎందువల్ల ఏర్పాటు కాలేదనే విషయాలు మనం చూద్దాం. అలాగే దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటనేవి కూడా మనం చూడొచ్చు. సో ఈ మెడికల్ కాలేజెస్కి మెడికల్ కౌన్సిల్, అలాగే వెటర్నరీ కాలేజెస్కి వెటర్నరీ కౌన్సిల్, అలాగే ప్రతిదానికి కూడా ఒక కౌన్సిల్ అనేటువంటిది మండలి, జాతీయ స్థాయిలో ఉండేటువంటి మండలి ఈ కాలేజెస్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాలేజీలు ఏర్పాటు చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి, ఇలాంటివన్నిటినీ కూడా ఇవి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాయన్నమాట. అవి ఎప్పుడైతే ఆ ప్రమాణాలకు విరుద్ధంగా ఉండేటువంటి కాలేజీలు ఉంటాయో, ప్రమాణాలకి సరిపడినటువంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో అప్పుడు వాటి తాలూకు గుర్తింపులు అన్నీ కూడా రద్దు చేస్తూ ఉంటారు. ఈ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, వెటర్నరీ కౌన్సిల్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అదేవిధంగా ఈ వ్యవసాయ విద్యకు సంబంధించినంత వరకు మన దేశంలో మనం చూసినప్పుడు ఇంతవరకు కూడా ఒక కౌన్సిల్, వ్యవసాయ మండలి అనేటువంటిది ఇంతవరకు ఏర్పాటు కాలేదు. సో ఏర్పాటు కాలేకపోవడం వల్ల ఇప్పుడు మనము ఐకార్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఐకార్ ఆధ్వర్యంలో, ఐకార్ అనేటువంటిది ఒక ఫండింగ్ ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఐకార్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కాలేజీలన్నిటికీ కూడా, అగ్రికల్చరల్ యూనివర్సిటీలన్నిటికీ కూడా గుర్తింపునివ్వడం, ఆ గుర్తింపు ఆధారంగానే ఇప్పటి వరకు అడ్మిషన్లు అన్నీ జరుగుతూ ఉండడం, ఆ గుర్తింపు లేనటువంటి వాటన్నిటినీ కూడా నాన్ ఐకార్ కాలేజీలుగా మనం పరిగణలోకి తీసుకోవడం. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళకి, సపోజ్ నాన్ ఐకార్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఇటువంటి చాలా రకాలైనటువంటి సమస్యల్ని మనం ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే అగ్రికల్చరల్ కౌన్సిల్, వ్యవసాయ మండలి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందో ఇటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు తీరినట్టేగా మనం భావించవచ్చు. అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైతే అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ పరంగా ఒక మండలి అనేటువంటిది ఉందో, ఈ వ్యవసాయ మండలి దాంట్లో ఉండేటటువంటి సభ్యులు, ఆ కమిటీ ఏం చేస్తుంది అంటే వ్యవసాయ విద్యకు సంబంధించినటువంటి ఆ కాలేజెస్ ఏమున్నాయి, ఆ కాలేజీలన్నిటికీ కూడా కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా, దాంట్లో ఫ్యాకల్టీ ఉన్నారా, దానికి ఉండేటువంటి ల్యాండ్ అవైలబుల్గా ఉందా లేదా, ఇటువంటి అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారిస్తుంది. ఆయా కాలేజీలన్నిటికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏ కాలేజీలకి అయితే సరైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి కాలేజీలు ఉన్నాయో వాళ్ళకి గుర్తింపు రద్దు చేయడం అనేటువంటిది ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి కాలేజీలకి గుర్తింపునిస్తారు. ఈ గుర్తింపును పొందినటువంటి కళాశాలలో చదివినటువంటి వారికి అదనంగా ప్రయోజనాలు ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కావచ్చు, గవర్నమెంట్ వీటిలో వాళ్ళకి ఉద్యోగాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఒక వ్యవసాయ మండలి అనేటువంటిది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సాధ్యపడుతుంది. ఇంతవరకు మన దేశంలో చూసినప్పుడు వ్యవసాయ మండలి అనేటువంటిది ఏర్పాటు కాలేదు. ఇది ఎందుకు ఏర్పాటు కాలేదు అనేటువంటిది మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి కొంచెం క్లియర్గా చెప్పడం జరిగింది. ఏవైనా సరే మొత్తం మీద మనం చూసినప్పుడు, ఓవరాల్గా మనం చూసినప్పుడు భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో కనీసం 5 రాష్ట్రాలు ఈ వ్యవసాయ మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తేనే జాతీయ స్థాయిలో ఒక మండలి అనేటువంటిది, జాతీయ స్థాయిలో మండలిని ఏర్పాటు చేయడం అనేటువంటిది వీలు పడుతుంది. కాబట్టి ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా వ్యవసాయ మండలి అనేటువంటిది ఏర్పాటు చేయలేదు. కాబట్టి మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ప్రయాణం చేసి ఈ వ్యవసాయ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుంటే మొత్తం మీద కనీసం మినిమం 5 రాష్ట్రాల వాళ్ళు ఈ వ్యవసాయ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే కనుక జాతీయ స్థాయిలో ఒక జాతీయ వ్యవసాయ మండలిని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి
మన వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పడం జరిగిందనమాట. సో ఏదైనప్పటికీ కూడా మన రాష్ట్రంలోనే దానికి ముందు పునాది అనేటువంటిది పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈ వ్యవసాయ విద్య అనేటువంటిది ఈ క్రమబద్ధీకరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినప్పుడు అగ్రికల్చరల్ కోర్సులు చదవడానికి తండోపతండాలుగా విద్యార్థులందరూ కూడా బయలుదేరారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి, ఎందుకంటే మిగిలినటువంటి అన్ని సెక్టార్లలో మనం గమనించినప్పుడు మిగిలినటువంటి అన్ని సెక్టార్ల కంటే కూడా వ్యవసాయ రంగంలో వ్యవసాయ డిప్లొమా కావచ్చు, లేకపోతే వ్యవసాయ డిగ్రీ కావచ్చు, ఇంకా పీజీ మిగిలినటువంటి కోర్సులు కావచ్చు, చదివినటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశాలను బట్టి ఇదంతా కూడా జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల క్రితం మనం గమనించేటట్టయితే అగ్రికల్చరల్ కోర్సులు చదవడానికి ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. ముందు మెడిసిన్ ఆప్షన్గా పెట్టుకునేటువంటి వాళ్ళు, మెడిసిన్ ఒకవేళ మిస్ అయ్యేటట్టయితే వెటర్నరీలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు, వెటర్నరీ కూడా మిస్ అయినప్పుడు అగ్రికల్చర్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అది కూడా 2 సార్లు 3 సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్లన్నీ తీసుకుని ఒక 3 ఏళ్ళు గట్టిగా ప్రయత్నం చేసిన తర్వాత ఏది రాకపోతే వచ్చి బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేటువంటిది ఇంత పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేటువంటిది లేదు. ఎందుకనంటే వ్యవసాయంలో వ్యవసాయ డిగ్రీలు కానీ డిప్లొమా కానీ చదివినటువంటి వాళ్ళకి వెంటనే ఉద్యోగ అవకాశాలు ఇమీడియట్గా లభిస్తూ ఉండడం, దాంతో ఏమైందంటే పరిస్థితి అంతా కూడా ఒకసారిగా మారిపోయింది. విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ని బట్టే ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. ఈ పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీలన్నిటికీ కూడా తగినంత గుర్తింపులన్నీ కూడా లేకుండా పోయాయి. కనీసం యూజీసీ గుర్తింపు లేకుండా కూడా నడిపేటువంటి కళాశాలలన్నీ కూడా పుట్టుకొచ్చేసాయి. కాబట్టి ఒక నియంత్రణ మండలి అనేటువంటిది లేకుండా పోయింది ఇప్పుడు మనం మొత్తం భారతదేశం మొత్తం మీద మనం చూసేటట్టయితే. సో ఐకార్ అనేటువంటిది అందుకే ఒక ఫండింగ్ ఏజెన్సీగా ఉండి దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాండ్ పర్టికులర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా లేదా అనేటువంటిది ప్రస్తుతానికి ఐకారే చూసుకుంటూ ఉంటుంది. సో ఐకార్ ఇచ్చినటువంటి నివేదికను బట్టి, దాని ఐకార్ ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ బట్టి ఇప్పుడు ఉండేటువంటి కళాశాలలన్నీ కూడా నడుస్తున్నాయి. ఐకార్ ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ పొందలేనటువంటి కళాశాలల్లో అడ్మిషన్లు పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకైతే రావడం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి దేశవ్యాప్తంగా కూడా ఒక అగ్రికల్చరల్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు కావడం అనేటువంటిది అత్యవసరమని మనం చెప్పొచ్చు. మన రాష్ట్రం ముందడుగేసింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందించి తీరాల్సినటువంటి పరిస్థితి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు కూడా ఇదే విధంగా అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే జాతీయ స్థాయిలో కూడా ఒక మండలి, వ్యవసాయ మండలి ఏర్పడుతుంది. జాతీయ స్థాయిలో కూడా వ్యవసాయ విద్య అనేటువంటిది కొంచెం క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పుట్టగొడుగుల్లో వస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీలన్నింటినీ కూడా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో యూనివర్సిటీ ఉంటుంది, వాటి తాలూకు స్టడీ సెంటర్లు మొత్తం దేశం అంతా కూడా ఓపెన్ చేస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ ఎక్కడో ఉంటుంది, గుజరాత్లోనో రాజస్థాన్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర హర్యానాలోనో ఎక్కడో దగ్గర యూనివర్సిటీ క్యాంపస్ ఉంటుంది. వాళ్ళ తాలూకు స్టడీ సెంటర్స్ మొత్తం దేశం మొత్తం మీద అంతా కూడా వ్యాపింపజేస్తున్నారు. ఈ స్టడీ సెంటర్స్లో చదివినటువంటి వాళ్ళ తాలూకు డిగ్రీలు చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇంతకు ముందే మనకి తీర్పులు ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యం స్వామి కూడా దాని మీద వాదించడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా తెలియకపోవడం వల్ల, ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల, అగ్రికల్చరల్ విద్య మీద ఉండేటటువంటి వ్యామోహం వల్ల, ఈ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు చేసేటటువంటి హడావిడి, రోజుకి కనీసం 10 నుంచి 15 సార్లు చేసేటటువంటి ఫోన్ కాల్స్ వల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాదాపు ఇప్పుడు మనం కనుక గమనించేటట్టయితే ఈ ప్రైవేట్ కళాశాలల్లో దాదాపు సెమిస్టర్కి 1 లక్ష రూపాయల చొప్పున వసూలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు సెమిస్టర్కి దాదాపు 1 లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. నిజానికి అంత అవసరం ఉందా అని అంటే అక్కడ అంత అవసరం ఏమీ లేదు. మామూలుగా గవర్నమెంట్ కాలేజీలో చదివేటటువంటి విద్యకి ఆ మాత్రం కూడా ఖర్చు అవ్వట్లేదు. మొత్తం మీద చూసుకున్నప్పుడు కూడా అంత ఖర్చు కావటం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే మాత్రం తప్పనిసరిగా అగ్రికల్చరల్ కౌన్సిల్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చరల్ కౌన్సిల్లో ఎవరైతే ఈ గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఐకార్ గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో చదివినటువంటి వారందరికీ కూడా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఉందో అసలు ప్రాబ్లం అనేటువంటిది ఉండదన్నమాట. ఎందుకంటే ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే వ్యవసాయ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే డిప్లొమా హోల్డర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్టికులర్ కాలంలో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే
తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు చాలామంది ఈ విషయంలో ఫ్రాడ్ చేయడం జరిగింది. నాన్ ఐకార్ కాలేజీలో చదివినప్పటికీ కూడా ఐకార్ కాలేజీలో చదివినట్టుగా కొన్ని తప్పుడు ధృవపత్రాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు మెడికల్ అంటే ఎంబీబీఎస్ చదివినటువంటి వాళ్ళకి కావచ్చు, బీడీఎస్ చదివిన వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఉన్నప్పుడు ఏ విధంగానూ నాన్ ఐకార్ కాలేజీలు కావచ్చు లేదా ఐకార్ కాలేజీ ఇద్దరికి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ నాన్ ఐకార్ సెక్టార్లో చదివినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ విద్యను కూడా క్రమబద్ధీకరించేటటువంటి అవకాశం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నాన్ ఐకార్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది నిర్వహించి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఐకార్ కాలేజీలతో చదివిన వాళ్ళతో సమానంగా చేసేటువంటి ప్రపోజల్స్ ఇంతకు ముందే జరిగాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చైనా, ఫిలిప్పీన్స్, లేకపోతే కిర్గిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. సో అక్కడి నుంచి ఎంబీబీఎస్ చదివి వచ్చినటువంటి వాళ్ళు మన దేశంలో నేరుగా ప్రవేశించి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ పెట్టేయడానికి అయితే లేదు. మన రాష్ట్రానికి సంబంధించి లేకపోతే మన దేశంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి చదివినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితేనే వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అగ్రికల్చరల్ కౌన్సిల్ కూడా ఏం చేయాలని అనుకుంటుందంటే ఒక పరీక్షను కండక్ట్ చేయాలనుకుంటున్నారు. సో అనే ఒక ప్రపోజల్ ఉందన్నమాట. అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ నాన్ ఐకార్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లు ఉత్తీర్ణులైతే కనుక ఐకార్ వాళ్ళతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి అప్పటి నుంచో ఉండేటటువంటి ప్రతిపాదన ఇది. ఈ అగ్రికల్చరల్ కౌన్సిల్ ఏర్పాటైంది కాబట్టి ఐకార్ సెక్టార్లో వాళ్ళకి ఎలాగూ కూడా సెక్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది. నాన్ ఐకార్ సెక్టార్లో చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఉద్యోగ భద్రత ఇలాంటివన్నీ కూడా లభించడానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశం మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే కౌన్సిల్ ఏర్పాటు చేశారో మిగిలినటువంటి రాష్ట్రాల వారు కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి అక్కడ కూడా కౌన్సిల్ ఏర్పాటు చేస్తే కనీసం 5 రాష్ట్రాల్లో ఈ కౌన్సిల్ ఏర్పాటైతే కనుక మనకు తప్పనిసరిగా జాతీయ స్థాయిలో ఒక కౌన్సిల్ ఏర్పాటైతే ఈ నియంత్రణ అనేటువంటిది జరుగుతుంది. అగ్రికల్చరల్ విద్యకి నియంత్రణ అనేటువంటిది జరుగుతుంది. ఐకార్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, నాన్ ఐకార్లో చదివినటువంటి వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వీళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందరూ కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రికల్చరల్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి చేస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అయితే ఇది చెప్తున్నాను. త్వరలోనే అది కూడా ఏర్పాటు అవ్వాలని చెప్పి కోరుకుందాం. మరొక ముఖ్యమైనటువంటి వీడియోతో నేను మళ్ళీ మీతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.